Hello everyone, I am Ganor Vijay Durga Prasad with INM VK Educare. ఇప్పటికే ఏపీఎస్సి జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇలాంటివి ఎన్నో ఎగ్జామ్స్ని డిఎస్సి కారణంగా పోస్ట్పోన్ చేసింది. ఈ టైంని బాగా ఉపయోగించుకోండి. లెక్చరర్ పోస్ట్ కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో ఇది చాలా మంచి అవకాశం. రివిజన్ చేయడానికి కానీ ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కూడా మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది. ఓకే, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగానే హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ని చాప్టర్ వైజ్ దానికి ఒక మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియో నుంచి మనకి మొదలవుతున్నాయండి. హిస్టరీ జేఎల్ హిస్టరీకి ఎవరైతే అపీర్ అవుతున్నారో, అలాగే డిఎల్ హిస్టరీకి ఎవరైతే అపీర్ అవుతున్నారో, లేదా టీటీడీ జేఎల్ డిఎల్ వీటన్నిటికీ కూడా హిస్టరీ కామన్ కాబట్టి, హిస్టరీ ఆప్షనల్ సేమ్ సిలబస్ ఉంది కాబట్టి అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. 2004 నుంచి 2020 వరకు జరిగిన ప్రీవియస్ పేపర్స్ని, అదే జేఎల్డిఎల్ ఎగ్జామ్ జరిగిన ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ తీసుకుని వాటిని చాప్టర్ వైజ్గా తీసుకోవడం, వాటితో పాటే చాప్టర్ వైజ్ అట్ ది సేమ్ టైం మనకి సిలబస్లో మెన్షన్ చేసినట్లు విధంగా పొలిటికల్ ఆర్గనైజేషన్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, దాంతోపాటే సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, అలాగే కల్చరల్ ఆస్పెక్ట్స్లో కూడాను ఎడ్యుకేషన్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మ్యూజిక్ ఎక్సెట్రా ఇలాగా సెగ్రిగేట్ కూడా చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. ఎక్కడా కూడా ఇలాంటివి దొరకవు. దొరికినా మీకు వరుసగా బిట్లు దొరికితే తప్పించి ఇంత సెగ్రిగేట్ చేసిన విధంగా రావు. అయితే మనం ఇది దాదాపు ఈ బిట్లు ఇప్పుడు కేవలం ఈ లెక్చరర్స్గా కాకుండా ఇప్పుడు రాబోయే హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, అలాగే ఏపీఎస్సి రిమైనింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, టీజీపీఎస్సి కావచ్చు, ఎవరికైనా సరే ఇది అందరికీ ఒక యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఎండోమెంట్ కూడా రాబోతున్నాయి. జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంది, హిస్టరీ ఆఫ్ ఇండియా మొత్తం ఉంది, అందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని చూడండి. దీంతో పాటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత దెన్ లైక్ ఇట్. ఓకే, చూద్దామండి. ఇప్పుడు మనం తీసుకునేది మన జేఎల్ అండ్ డిఎల్ సిలబస్ని బేస్ చేసుకున్నప్పుడు 4 పార్ట్లు గత వీడియోలో చెప్పాము. యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అండ్ మోడర్న్ వరల్డ్ హిస్టరీ సిలబస్ని కూడా ఓవర్వ్యూ ఇచ్చాము. ఇప్పుడు మనం ఇందులో మిడివల్ ఇండియాని తీసుకుంటున్నాం. మిడివల్ ఇండియాలో అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రకి సంబంధించి సిలబస్ని బేస్ చేసుకుంటాయండి. అందులో మొట్టమొదటిగా పేర్కొన్నది మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇండియా బిట్వీన్ 650 to 1200 AD. ఇదండి ఇండియా బిట్వీన్ 650 to 1200 AD. అంటే భారతదేశంలో 650 నుంచి 1200 మధ్య జరిగిన రాజకీయ సంఘటనలు, ఆర్థిక, సామాజిక, మత పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు గురించి వీళ్ళు అడిగారండి. అంటే మనం ఇది వీళ్ళు చెప్పింది ఇండైరెక్ట్గా ఎలా చెప్పినా మనకి అత్యధికంగా వచ్చే మార్కులు రాజపుత్రుల నుంచి, ఒకటి ఇక్కడ రాజ్పుట్స్ నుంచి వస్తాయండి ఎక్కువ. రెండవది చోళాస్ అయితే సిలబస్ లో పేర్కొన్నారు, ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. దే మెన్షన్ అబౌట్ ఓన్లీ చోళా అడ్మినిస్ట్రేషన్ అండ్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే మరి రాజ్పుట్స్ మీద మెన్షన్ చేయలే, కానీ మన ప్రీవియస్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు రాజ్పుట్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మనం ఈ 650 to 1200 AD మధ్య రాజ్పుట్స్ అండ్ చోళా కోసం చూడాల్సి ఉంటుంది. వీటి కోసం తెలుసుకునే ముందు, బిట్ల కోసం తెలుసుకునే ముందు మొట్టమొదటిగా ఒక ఇంట్రడక్షన్ మనం తీసుకుని అప్పుడు మ్యాటర్లోకి, బిట్స్లోకి వెళ్దాం. ప్రీవియస్ బిట్స్లోకి ఈ 650 to 1200 AD వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ 650 అంటే మనకి పురాతన భారతదేశ చరిత్రలో చివరి చక్రవర్తి, హిందూ చక్రవర్తిగా మనం హర్షుని చెప్తాము. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హర్ష ద హిస్టరీ ఇస్ కాల్డ్ యాజ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటాము. సో ఆ హర్షుని మరణం తర్వాత జరిగిన సంఘటనలు అంటే 647 AD తర్వాత నుంచి కూడా భారతదేశంలో మనకి మధ్యయుగం ఆరంభమైనట్లుగా, తొలి మధ్యయుగం అంటే ఆరంభమైనట్లుగా చెప్తారు. కేవలం నోటిమాటిగా మనం తొలి మధ్యయుగం అని చెప్తే కుదరదండి, వాటికి ఒక బేస్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ యాన్షియంట్ ఇండియాలో మనకి నిరంకుశ రాజరిక వ్యవస్థ ఉండేది. ఓకే, నిరంకుశ రాజరిక వ్యవస్థ యాన్షియంట్ ఇండియా. మిడివల్కి వచ్చేప్పటికి అది భూస్వామ్య విధానంలోకి మారిపోయింది. అంటే ఫ్యూడలిజంలోకి మారిందండి. రాజరిక వ్యవస్థ ఫ్యూడలిజంలోకి మారిపోయింది.
కాబట్టి పరిణామాలను బేస్ చేసుకుని ఆర్థిక సామాజిక మత పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులను బేస్ చేసుకుని చరిత్ర విభజన జరుగుతుంది. యాన్షియంట్ ఇండియా ఆ విధంగా ఉంటే మిడివల్ ఇండియాకి వచ్చేప్పటికి భూస్వామ్య వ్యవస్థ పెరిగింది. సో దాన్ని బేస్ చేసుకునే ఇది భూస్వామ్య యుగం అని కూడా అంటామండి. ఇది గుప్త కాలం నుంచి కూడా నెమ్మదిగా మారిపోతూ వచ్చింది. సో ఇదండి దీని యొక్క ప్రాధాన్యత 650 AD. దీంతో భారతదేశంలో రాజకీయ అనైక్యత కూడా పెరిగిపోయిందండి. ముఖ్యంగా భారతదేశంలో హర్షుని మరణం తర్వాత ఉత్తరాదిన రాజ్పుట్స్ వీళ్ళు వచ్చారండి. దక్షిణాదిన చోళాస్ ఉన్నారు, చోళాస్ ఆఫ్ తంజావూర్. అలాగే మనకి ఆంధ్ర అట్ ది సేమ్ టైం ఈ 650 అంటే వేంగి చాళుక్యాస్, అలాగే ఇక్కడ రాజ్పుటాస్. ఇలాగా దేశం చాలా విభాగాలు రాజ్యాలు చిన్న చిన్న సామంత రాజ్యాలుగా విడిపోయింది. ముఖ్యంగా దీన్ని అందుకనే ఓ రకంగా చెప్పాలంటే రాజ్పుత్రుల్ని మనం ఇప్పటికీ ఎప్పటికీ కూడా శౌర్యాలకు సంబంధించి రాజ్పుట్స్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము. వాళ్ళు ముస్లిం దాడుల్ని ముస్లింలను ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళ ధైర్య సాహసాలు చాలా మెచ్చుకోదైనవి. కానీ అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ గా వాళ్ళు ఒక యుద్ధాన్ని ఒక క్రీడగా తీసుకుని వాళ్ళు యుద్ధాలు చేయడం వల్ల దేశం బాగా వీక్ అయిపోయింది. అందుకే ఈ కాలాన్ని కూడా దేశ అనైక్యత యుగం అని కూడా అంటామండి. అనైక్యత విచ్ఛిన్నత కూడా జరిగింది, రాజకీయంగా కూడా విచ్ఛిన్నత జరిగింది. ఇదండి ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనం ఈ వీటికి సంబంధించి పొలిటికల్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇలా వరుసగా సెక్టరల్ వైజ్ బిట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ బిట్ ఇస్ ఇది మనకి 2020 డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి సంబంధించి వచ్చిందండి. ఫస్ట్ క్వశ్చన్, హూ గేవ్ ది థియరీ ఆఫ్ అగ్నికుల ఆరిజిన్ ఆఫ్ రాజ్పుట్స్? రాజ్పుత్ల అగ్నికుల మూల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? 1 is చాంద్ బర్తాయ్, 2 is జేమ్స్ టాడ్, 3 is భండార్కర్, 4 is గౌరీ శంకర్ ఓజా. ఒకటి. అట్ సేమ్ టైం దీనికి కొంచెం రిలేటెడ్ గా ఉన్నదే ఇంకొక బిట్ ఉందండి. మనం సాధారణంగా ఏదైనా బిట్స్ వచ్చినప్పుడు వీటిని రెండింటిని కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది జేఎల్ 2004లో వచ్చిందండి. పృథ్వీరాజ్ రాసో వ్రాయబడిన భాష, పృథ్వీరాజ్ రాసో రాయబడిన భాష మరాఠీ, గుజరాతీ. 1 మరాఠీ, 2 గుజరాతీ, 3 పంజాబీ, 4 హిందీ. సో వీటికి రెండింటికి సంబంధించి మనం ఆన్సర్ చూద్దామండి. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ కి సంబంధించింది. ఫస్ట్ వన్, హూ గేవ్ ది థియరీ ఆఫ్ అగ్నికుల ఆరిజిన్ ఆఫ్ రాజ్పుట్స్? దానికి ఇంటర్ రిలేటెడ్ గానే పృథ్వీరాజ్ రాసో రాయబడిన భాష అనేది ఆ బిట్లకు సంబంధించిన ఆన్సర్స్ మనం చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు రాజ్పుట్స్ కోసం చెప్పాం, ధైర్య శౌర్యాల గురించి, వారి యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి, పోరాటాలు ఏ విధంగా ఉంటాయి, జస్ట్ ఇంట్రడక్షన్ మనం చెప్పుకుంటాం. మరి వీళ్ళకి సంబంధించి థియరీస్ కూడా ఉన్నాయండి. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు విదేశీయుల, ఫారినర్సా, విదేశీయుల, తర్వాత స్వదేశీయుల, ఇండిజినస్ స్వదేశీవాదం అంట, స్వదేశీయుల, లేదా విదేశీ స్వదేశీ వాళ్ళ, లేదా అగ్నికుల క్షత్రియుల. సో ఇది మనం తెలుసుకోవాలండి. అగ్నికుల క్షత్రియులు, విదేశీవాదం, స్వదేశీవాదం, స్వదేశీ, అగ్నికుల క్షత్రియులు. వీటి గురించి తెలుసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందండి మనకి. సో విదేశీవాదం అన్నది కర్నల్ టాడ్, వీళ్ళ యొక్క ఆవిర్భావ సిద్ధాంతాలుగా చెప్తామండి. ఇవి కర్నల్ టాడ్ రాజస్థాన్ కథావళి అనే గ్రంథం, అనల్స్ ఆఫ్ రాజస్థాన్ అంటామండి. ఇది అనల్స్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ కథావళిలో వీళ్ళ యొక్క ఆవిర్భావ సిద్ధాంతం చెప్తూ దాదాపుగా ఈయన విదేశీయమైందనే చెప్తారండి. ఎలాగంటే భారతదేశానికి ప్రాచీన కాలంలో శకులు, యావన్లు ఎలాగైతే వీళ్ళందరూ వచ్చారో, ఇండో గ్రీక్స్ వీళ్ళందరూ ఎలాగ వచ్చారో వీళ్ళు కూడా అలా విదేశస్తులే
విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అనేది ఈయన వాదం. యూరోపియన్ హిస్టోరియన్స్ అందరూ కూడా ఈయన యాక్సెప్ట్ చేస్తారండి. అలాగే భారతీయులకి అశ్వమేధ యాగం కానీ, అశ్వాలను పూజించడం కానీ, మద్యపానం కానీ ఇవన్నీ విదేశీయుల నుంచి వచ్చాయి కాబట్టి వీళ్ళు విదేశీయులు అని చెప్పింది కల్నల్ టాడ్. తర్వాత స్వదేశీవాదం. స్వదేశీవాదంలో సివి వాయిద్య, అలాగే ఓజు. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ బిట్లో చెప్పి చూడండి, గౌరీశంకర్ ఓజా. సో గౌరీశంకర్ ఓజా, సివి వాయిద్య, గౌరీశంకర్ ఓజా స్వదేశీవాదం చెప్పారు. ఏదైతే కల్నల్ టాడ్ చెప్పారో, లేదు ఆల్రెడీ భారతీయులకు ఎప్పటి నుంచో అశ్వమేధ యాగము, అశ్వాలను పూజించడం కానీ, అశ్వమేధ యాగం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు స్వదేశీయులు, రాజ్పుట్స్ స్వదేశీయులు అని చెప్పారు. మరి విదేశీ స్వదేశీ అని భండార్కర్ విఎస్ స్మిత్ వీళ్ళు రాజ్పుట్లు విదేశీ స్వదేశీ సమ్మిళితం అని చెప్తారండి. సమ్మిళితం అని ఎందుకన్నారంటే విదేశాల్లో దాదాపుగా వీళ్ళు విదేశాల నుంచి వచ్చిన అనేక జాతులతోటి వాళ్ళు పూజించే సూర్యారాధన అంటే సూర్యుని పూజించడం కానీ, సూర్యారాధన చేయడం కానీ, అలాగే స్వదేశీయులు సర్పాలను పూజించడం కానీ ఈ లక్షణాలు రాజ్పుట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు గోండ్లు బిల్లులు అనే లోకల్ వాళ్ళతోటి గోండ్లు బిల్లులు అనే స్థానికంగా ఉన్న జాతులు, ఆటవిక జాతులతోటి వీళ్ళు విదేశీయుల నుంచి వచ్చిన దాదాపు అనేక జాతులతోటి గుర్జర జాతి, పూణ జాతి, ఈ జాతుల వాళ్ళు విదేశీయులు వీళ్ళతోటి వివాహ సంబంధాలు పెంచుకుని వీళ్ళు ఒక స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వీళ్ళకు పుట్టిన వాళ్లే రసపుత్రులు, రజపుత్రులు, ధైర్య సాహసాలు ఉన్నవాళ్ళు, ధైర్య సాహసాలతో వీళ్ళు పోరాడతారని చెప్పిందండి వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఇదని చెప్పడం జరిగింది, విదేశీ స్వదేశీ అని. మరి అగ్నికుల క్షత్రియులు అనేది ఎవరి వాదం అంటే పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని, పృథ్వీరాజ్ రాసో అనే హిందీ భాషలో రాసిన తొలి హిందీ రచన అండి. మధ్య భారతదేశంలోనే హిందీ రచన మొదలైంది. మొట్టమొదటి మధ్య భారతదేశంలో ఇది మనకి తొలి హిందీ రచనగా చెప్తాము. పృథ్వీరాజ్ రాసో రచించిన వాళ్ళు చాంద్ బర్ద్వాయ్. ఓకే, బర్దాయ్ చాంద్ బర్దాయ్. పృథ్వీరాజ్ రాసో హిందీ కావ్యం ఇది పద్య కావ్యం, పోయిట్ ఎపిక్ అండి. పోయిం తోటి వీటి పద్య కావ్యంగా చెప్తాం ఇది. ఓకే, ఇందులో ఈయన పృథ్వీరాజ్ చౌహాన్ అంటే చౌహాన్లు, రాజపుత్రుల్లో చౌహాన్లు ఉంటారండి, ఒక రకం వాళ్ళు, ఒక తెగ. సో అతను ఆస్థానంలో ఉన్న చాంద్ బర్ద్వాయ్ అనే హిందీ కవి పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని రచించాడు. దాంట్లో పృథ్వీరాజు యొక్క ధైర్యాలు, వీరి యొక్క శౌర్య ప్రతాపాలు, రాజపుత్రులు ఏ విధంగా ముస్లింస్ని ఎదుర్కొన్నారు ఇవన్నీ కూడా, అఫ్ కోర్స్ ముస్లిం అంటే మనకి ఈ మహమ్మద్ ఘోరీ దండయాత్రలు ఆ టైంలో మళ్ళీ చూద్దామండి అక్కడ వచ్చినప్పుడు. ఓకే, ఎలా ఎదుర్కొన్నారు వీళ్ళ గురించి అన్నీ కూడా చాంద్ బర్ద్వాయ్ తన పృథ్వీరాజ్ రాసో హిందీ కావ్యంలో వివరించడం జరిగింది. ఇందులోనే వీళ్ళ యొక్క ఆరిజిన్ చెప్తూ అగ్నికుల క్షత్రియులు అని చెప్పారు. అగ్నికుల క్షత్రియులు ఎలా అయ్యారు అంటే పరశురామ ఇదొకటి కదండి. పరశురామ ఈయన క్షత్రియులందరినీ కూడా వధించిన తర్వాత మరి దేశాన్ని రక్షించడం కోసం ఒక మౌంట్ అబు, రాజస్థాన్ దగ్గర మౌంట్ అబు అనే కొండ మీద, పర్వతం మీద యజ్ఞాన్ని నిర్వహిస్తాడండి బ్రాహ్మణులతో కలిసి. మరి క్షత్రియులందరినీ ఈయన సంహరించాడు కాబట్టి దేశాన్ని పాలించడానికి మంచి వీరులు కావాలని యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలోంచి పురుషులు ఆవిర్భవించారటండి. వాళ్ళే రాజపుత్రులు. ఆ రాజపుత్రులు ఎవరెవరు అంటే సోలంకి, చౌహాన్లు,
తర్వాత ప్రతిహార పరమార. చాలా ముఖ్యమైనవండి ఇవి క్వశ్చన్స్, వీటి మీద కూడా వచ్చే అవకాశం ఉంది. సో పరశురామ యజ్ఞం చేస్తే అందులోంచి వాళ్ళు అగ్ని గుండంలోంచి ఆ హోమ గుండంలోంచి ఉద్భవించిన వాళ్ళే సోలంకీలు, రాజపుత్రుల్లో వీళ్ళందరూ ఉండండి. సోలంకీలు, చౌహాన్లు, ప్రతిహార పరమార ఇదండి. సో ఈ విధంగా ఆవిర్భవించింది. సో అగ్నికుల క్షత్రియ సిద్ధాంతాన్ని తెలిపింది ఎవరండి? చాంద్ భారద్వాజ్, హిందీ కాలంలో పృథ్వీరాజ్ రాజావు అనే దాంట్లో ఈయన అగ్నికుల క్షత్రియ సిద్ధాంతాన్ని తెలిపారు. ఇదండి. సో మనకి 2 బిట్లకు సంబంధించి ఇక్కడ ఆన్సర్స్ వచ్చాయి. హూ గేవ్ ది థియరీ ఆఫ్ అగ్నికుల ఆరిజిన్ ఆఫ్ రాజ్పుట్స్ అన్న దానికి ఆన్సర్ చాంద్ భరద్వాజ్ 1. అలాగే పృథ్వీరాజ్ రాజావు రాయబడిన భాష అనేది 4th one హిందీ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, which city was the bone of contention between the Rajputas, the Pratiharas and the Palas? ఏ నగరం కోసం రాష్ట్రకూటులు, ప్రతిహారులు, పాల వంశం వారు ఘర్షణ పడ్డారు? 1 కనౌజ్, 2 ఉజ్జయిని, 3 పాటలీపుత్రం, 4 పైఠా. ఈ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017. ఓకే, ఏ నగరం కోసం రాష్ట్రకూటులు, ప్రతిహారులు, పాలవంశం వారు ఘర్షణ పడ్డారు? ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా అటాచ్ చేస్తున్నానంటే దీనికే. ఇది జూనియర్ లెక్చరర్స్ 2020లో వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలా రూలర్ హెల్డ్ ఎ దర్బార్ ఎట్ కనౌజ్? క్రింది పాలకులలో కనౌజ్ వద్ద దర్బార్ నిర్వహించిన వారు ఎవరు? పాలరాజులు ఎవరు దర్బార్ నిర్వహించారని అడుగుతున్నారు. దేవపాల, 1 దేవపాల, 2nd one ధర్మపాల, 3rd one గోపాల అండ్ 4th one ఫస్ట్ మహిపాల. వీటికి సంబంధించిన మనం ఆన్సర్ కనుక్కుందామండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ ఇందులో హింట్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నప్పుడు రాజుల కోసం, రాజ్యాల కోసం ఇక్కడ మనకి చెప్పారండి. రాజులు, రాజ్యాలు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఈ టైంలో మనం ఒక్కసారిగా నార్త్ ఇండియాలోని పరిస్థితి, ఎవరెవరో రాజ్యాన్ని స్థాపించి, ఇప్పుడు రాజ్పుట్ల కోసం ఏదైతే చెప్పామో అలాగే నార్త్ ఇండియా ఒక పరిస్థితి హర్షుని మరణం తర్వాత ఏ విధంగా మారింది అన్నది ఒకసారి చూడాల్సి ఉంది. అలాగే బిట్లో కూడా మనకు చెప్పింది 3 రాజవంశాలను పేర్కొన్నారు. ఒకటి ఏంటంటే రాష్ట్రకూట, ఓకే, 2 ప్రతిహార, 3 పాల. ఓకే, పాల. రాజ్పుటాస్ ఆఫ్ మహారాష్ట్ర ఏరియా. ఓకే, ఫస్ట్ వన్ రాజ్పుట. ప్రతిహార రాజస్థాన్, మాల్వా ఏరియా అండ్ గుజరాత్ ఏరియా. గుర్జర్ ప్రతిహార. ఓకే, సో 2nd one అండ్ 3rd one పాల, బెంగాల్. పాలాస్ ఆఫ్ బెంగాల్ 3rd one. ఇదండి 3 రాజ్యాలు, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ రాజస్థాన్ ఏరియాస్ అండ్ 3rd one ఇస్ పాలా. మరి ఈ క్వశ్చన్కి దీనికి ఏంటి సంబంధం అంటే మనం ఆల్రెడీ చెప్పాము 650 తర్వాత రాజ్యం విచ్ఛిన్నమైన సమయంలోనే వీళ్ళు కూడా పాలించేవారండి. పాలరాజులు బెంగాల్లోనూ, మహారాష్ట్రలో రాజ్పుటాసు, మిగతా ఈ రాజస్థాన్, ఈ గుజరాత్, మాల్వా ఏరియాల్లో గుర్జర్ ప్రతిహార వీళ్ళు రాజ్యం చేసేవారు. ఓకే, అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రాజుల పేర్లు. రాష్ట్రకూటకు సంబంధించి ధ్రువ, ఇక్కడ మనం చాలా ముఖ్యమైనదండి, రాష్ట్రకూట ధ్రువ. అలాగే ప్రతిహార రాజు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో మిహిర భోజ. ఓకే, తర్వాత పాలరాజులు గుర్తుపెట్టుకోవాల్సింది ధర్మపాల. ఈ పేర్లు చాలా ముఖ్యమండి ఇక్కడ. ఓకే, ధర్మపాల పాల కింగ్డమ్, మిహిర్ భోజ ప్రతిహార, ధ్రువ రాజ్పుట. వీళ్ళకి సంబంధించింది ఇప్పుడు మనం చెప్పింది. ఓకే, వీళ్ళు రాజ్యాలు చేసుకుంటున్నారు. సాధారణంగా దేశాల మధ్య యుద్ధాలు దేనికోసం జరుగుతాయండి? ఆల్రెడీ మన దేశం రీసెంట్గానే పాకిస్తాన్తో పోరాడి చాలా విజయాలు సాధించింది.
ప్రతిదీ కూడా భూమి పోరాటాలు, స్థలాల పోరాటాలు ఇవన్నీ కూడా అత్యధికంగా జరిగేది. ఎస్పెషల్లీ వాటర్ కోసం అనేది, నీళ్ళ కోసం. ఆ నీళ్లు ఉన్న చోట సుసంపన్నమైన ప్రదేశం ఉంటుంది. ఎక్కడైతే సుసంపన్నమైన ప్రదేశాలు ఉంటాయో పంటలు పండుతాయి. పంటలు ఎప్పుడైతే పండాయో వాటి తాలూకా ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు వాటిని ఏం చేస్తారంటే సర్ప్లస్ అంతా కూడాను వాణిజ్యం విదేశాలకి, పక్క రాష్ట్రాలు పంపించడం, దేశాలు పంపించడం, ఎక్స్పోర్ట్ చేయడం. వాటితో ఏమవుతుంది? ధనం వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత వాటిని పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టి వ్యాపారాలు, మిగతా సంబంధించిన వ్యాపారాలు చేస్తారు. ఎప్పుడైతే వ్యాపారాలు చేస్తారో ట్రేడ్ అండ్ కామర్స్ బాగా డెవలప్ అవుతుందో పట్టణాలు, నగరాలు విపరీతంగా వెలుస్తాయి. విపరీతంగా పట్టణాలు, నగరాలు వెలిసిన తర్వాత దాని తర్వాత ఏమవుతుందండి? అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఆ ప్రదేశం ఐశ్వర్యవంతం అవుతుంది. సో ధనరాశులు ఉంటాయి. వీటన్నిటికీ మూలం నీరు. సో ఇదండి. ఓకే. సో వీళ్ళ రాజ్యాంగం చేసుకుంటూ ఒక ప్రదేశం మీద కన్ను వేశారండి. అదే కనోజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. కనోజ్ ఏరియా అండి. వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కనోజ్? మనం యాన్షియంట్ టైమ్స్లో పాటలీపుత్ర చూసాం. మగధ రాజులు తర్వాత దాని స్థానం కనోజుకు మారిందండి. కన్యాకుబ్జం అంటాము దీన్నే. హర్షుడు రాజధానిగా కనోజును పాలించాడు. ఆ సమయంలోనే విపరీతమైన వాణిజ్యం, మొత్తం బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం కనోజ్. ఎగువ గంగా, ఇది అప్పర్ గంగాస్ ఏరియా, అప్పర్ గ్యాంజెస్ ఏరియా సంబంధించిందండి. ఇప్పుడు నీటి కోసం మనం చెప్పాం కాబట్టి ఎగువ గంగా నది లోయ ప్రాంతం కాబట్టి మైదాన ప్రాంతం, మంచి మంచి పంటలు పండుతాయి, వాణిజ్యం జరుగుతుంది. కాబట్టి కనోజ్ని బేస్ చేసుకోవడానికి కారణం కనోజ్ యొక్క ఇంపార్టెన్స్ అది. అట్ ది సేమ్ టైం కనోజ్ని ఎవరైతే ఆక్యుపై చేస్తారో, కనోజ్ని ఎవరైతే ఆక్యుపై చేస్తారో ఇక్కడి నుంచి మొదలుపెట్టి బెనారస్ నుంచి తూర్పు బీహార్ వరకు కూడా మొత్తం అంతా ట్రేడ్ అండ్ కామర్స్కి, వాణిజ్యాలకి, ఆర్థికంగా అన్నిటికీ సుసంపన్నమైన మంచి ప్రదేశాలు ఇవన్నీ కూడా. సో వెంటనే వీటి కోసం, కనోజ్ కోసం జరిగిందండి. దీన్నే త్రైపాక్షిక యుద్ధాలని కూడా అంటాము. ట్రిపార్టైట్ స్ట్రగుల్ అంటారు వీటినే. ఎవరైనా మొత్తం ఈ ముగ్గురు రాజ్యాల మధ్య ట్రయాంగిల్ వార్ జరిగింది అనమాట. దేనికోసం అండి? కనోజ్ కోసం అనమాట ఇది. ఓకే, కనోజ్ కోసం. కాబట్టి ఓకే, ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ దేనికోసం అన్నదానికి ఆన్సర్ ఇస్ కనోజ్. అలాగే మరి ఇందులో అతి ముఖ్యమైనది మనకి ధర్మపాల గురించి కూడా చెప్పుకోవాలి. ఆల్రెడీ ప్రతిహారులు కనోజ్ని బేస్ చేసుకుని కనోజ్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారండి మొదట్లోనే. అయితే ఎప్పుడే ఈ ఆక్యుపై చేసుకున్న తర్వాత రాష్ట్రకూట ధ్రువ వచ్చి కనోజ్ దగ్గర యుద్ధం చేసి ప్రతిహారుల్ని తరిమి వేస్తాడు. అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎక్స్పెల్ టు ద. సో పంపించేసి ఈయన దక్కనికి వచ్చేస్తాడు, వాళ్ళ స్థానానికి వచ్చేస్తాడు. అంటే అది మళ్ళీ కనోజ్ అనేది ఎంటీగా మిగిలిపోయింది. అండ్ అదే సమయంలో ధర్మపాల occupied the Kanauj area and he installed a person, a puppet, a vessel called Chakrayuda. Chakrayuda అనే అతన్ని అక్కడ కనౌజ్ దగ్గర చక్రాయుధ, చాలా ముఖ్యమైనదండి ఇది. చక్రాయుధ అనే పర్సన్ని, వేసల్ అంటే సామంత, అతన్ని అక్కడ కూర్చోబెడతాడు తన ప్రతినిధిగా కనౌజ్ దగ్గర అండి. పాలరాజు చూడండి, బెంగాల్ అతను ఇక్కడ వస్తాడు. అట్ సేమ్ టైం ఈయన ఒక దర్బార్ నిర్వహిస్తాడు. దర్బార్ నిర్వహిస్తాడు. దీనికి రాజస్థాన్, హర్యానా నుంచి సామంతులు అటెండ్ అవుతారండి దీనికి, దర్బార్కి. సో ధర్మపాల కనౌజ్ ఆక్యుపై చేసిన తర్వాత దర్బార్ నిర్వహించాడు. ఆ నిర్వహించిన దానికి రాజస్థాన్, హర్యానా నుంచి సామంతులు అటెండ్ అయ్యారు. అట్ సేమ్ టైం అక్కడ చక్రాయుధాన్ని అతను తన తరపున నిలబెట్టాడండి. తర్వాత మళ్ళా రాజులు కృష్ణ 1 వీళ్ళని తరిమేసి మళ్ళీ వెళ్ళిపోతే ఆఖరికి మిహిర్ భోజా అనే వ్యక్తి, ప్రతిహార అనే రాజు కనౌజ్ని మళ్ళీ రీఆక్యుపైడ్ ది కనౌజ్. సో ఎప్పుడైతే కనౌజ్ ఆక్యుపై వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో ప్రతిహారం చేతుల్లోనే దాదాపు 100 సంవత్సరాలు ఉండిపోతుందండి. దాని తర్వాత కాలంలో నెమ్మదిగా కనౌజ్ది తెరమరుగైపోయి ఢిల్లీకి స్థానం వచ్చేస్తుందండి. ప్రస్తుతం
మన రాజధాని ఢిల్లీకి సంబంధించి తర్వాత కాలంలో ఎలా మారింది అంటే పాటలీపుత్రం ఒకప్పుడు మేజర్గా ఉండేది, దాని తర్వాత కనౌజ్ అండి, దాని తర్వాతది ప్లేస్ ఢిల్లీకి వస్తుంది. అవి మనం ఢిల్లీకి సంబంధించిన దాంట్లో చూద్దాం విషయాలు. ఓకే, సో 2 క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ ఆల్రెడీ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి వాళ్ళకి ముగ్గురికి అంటే కనౌజ్. సో సెకండ్ వన్కి మనం కనౌజ్ ఆన్సర్ చెప్తామండి. ఏ నగరం కోసం రాసుకుంటూ ప్రతి వాళ్ళు పాలవంశం వాళ్ళు ఘర్షణ పడ్డారంటే కనౌజ్. అండ్ సెకండ్ వన్ దానికి ఇంటర్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్, క్రింది పాలకుల్లో కనౌజ్ వద్ద దర్బార్ నిర్వహించిన వాళ్ళు ఎవరు అంటే ఏంటంటే ధర్మపాల. సో ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 2011 వచ్చిందండి. ది ఫీచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ బిట్వీన్ 650 to 1200 AD వాస్. క్రీస్తు 650-1200 సంవత్సరాల మధ్యకాలపు భారతీయ సమాజ లక్షణం 1 is ఫ్యూడల్ అంటే భూస్వామ్యం, 2 is లిబరల్ ఉదారం, 3 is ఎగాలిటేరియన్ సమసమాజము, 4th one is ఫ్రెటర్నల్ సౌభ్రాతృత్వం. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లోనే కొంత చెప్పుకున్నామంటే దీనికి సంబంధించి. సో 650 మధ్య 650 to 1200 ఆల్రెడీ డైరెక్ట్గా వీళ్ళు మన సిలబస్ని బేస్ చేసుకునే దీని లక్షణం అడిగారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో 650 అంటే హర్షుని మరణం తర్వాత భారతదేశంలో పరిణామాల మీద చాలా చాలా ఒక హిస్టోరియన్గా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైంది. ఓకే, చూద్దాం. ఇది భారతదేశంలో ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే మీకు దీనికి సంబంధించిన సగం చెప్పాను నేను. భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోయింది అనేది కూడా చాలా ముఖ్యమైనది. మనం ఒకటి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భూదానాలు అనేది మొట్టమొదటిగా మనకి శాతవాహనుల నుంచి మొదలైందండి. ఈ పదం గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనది. ఓకే, దాదాపుగా సాధారణంగా భూదానాలు ఇవ్వడం అనేది కీర్తి కోసం రాజులు ఇస్తారు అనేది ఒక పద్ధతి అయితే, వాళ్ళ దగ్గర దానం లేనప్పుడు కూడా ఉద్యోగులకి వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ల్యాండ్స్ రూపంలోనూ వాళ్ళకి వంశపారంపర్యంగాను ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఇది మొత్తం భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించింది. అసలు భూస్వామ్య వ్యవస్థ అనేది తెలుసుకునే ముందు ఒకటి దాని ప్రధాన లక్షణంతో భూస్వామ్య వ్యవస్థ అనేది మీకు తెలిసిపోతుంది. శ్రమ పడకుండా భూమి మీద ఇతరుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తూ శ్రమ పడకుండా భూమి మీద ఇతరులతోటి ఆదాయాన్ని సంపాదిస్తూ ఆధిపత్యాన్ని చెలాయించడాన్నే మనం భూస్వామ్య వ్యవస్థ అంటామండి, ఫ్యూడలిజం అంటాము. అంటే ఇంటర్మీడియట్స్ మధ్యలో ఉంటారు, మధ్యవర్తులు చాలా మంది ఉంటారు, అధిపతి ఉంటాడు, అధిపతి మధ్యవర్తులు ఉంటారు. ఆ మధ్యవర్తుల నుంచి ఆ భూమికి సంబంధించిన ఆదాయాన్ని తీసుకుని అతను ఏ పని చేయకుండా విలాసవంతంగా జీవితాలు గడుపుతూ సమాజాన్ని శాసిస్తారండి. వీళ్ళే భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ అనమాట అండి, ఫ్యూడలిజం అంటాం. ఓకే, ఇది ఆవిర్భవించడానికి ఆల్రెడీ మనకి దీని పునాదులు శాతవాహనుల కాలంలోనే ఉన్నాయండి. ఎప్పుడైతే రాజ్యం వీక్ అవుతూ ఉంటుందో, సుసంపన్నమైనా కూడా వాళ్ళ దగ్గర ధనం తగ్గుతున్నప్పుడు ఈ భూదానాలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళారు. ఇదే తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చింది. మనం తర్వాత వీటిని ప్రత్యేకించి ఒక లెసన్లో చూద్దామండి. ఓకే, రాజాస్థానంలో చేసే వాళ్ళకి రాజాస్థానంలో వీళ్ళు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు, ఓకే, రాజాస్థాన ఉద్యోగులు, అలాగే సామంత ప్రభువులు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు సామంత ప్రభువులు, అలాగే వంశ పారంపర్యంగా ఉద్యోగులు, వంశ పారంపర్యంగా చేసే ఉద్యోగులు, ఇంకా ప్రత్యేక తెగలు, జాతులు, ప్రత్యేక తెగలు, జాతులు, వీళ్ళకి రాజస్థానంలో వీళ్ళకి ఏం చేసేవారండి, జీతాలు బదులు ల్యాండ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్స్ని వీళ్ళందరికీ కూడా ఈ రకాలుగా ఉండేది. ఉద్యోగులు ఉండేవారు, సామంత ప్రభువులు ఉండేవారు, వంశ పారంపర్యంగా హక్కులు అనుభవించే వాళ్ళు ఉండేవారు, ప్రత్యేక తెగలు, జాతులు వాళ్ళు ఉండేవారు. ఇందులో ఈ భూస్వామ్యం అనే వ్యవస్థలో
ఓకే, ఫ్యూడలిజం అనే వ్యవస్థలో భాగస్థులు, భూస్వామ్యం ఎవరెవరండి? వీళ్ళందరూ ఉండేవారు. మరి వీళ్ళకి ఆదాయాలు భూమి మీద వీళ్ళకి మొత్తం భూములు రాసిచ్చేవారండి, అదే దానం చేసేవారు. వాటి మీద వీళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళందరూ కూడా ఆ భూమిని యాక్చువల్గా చెప్పాలంటే అమ్మే హక్కులు కానీ ఉండేవి కాదు. కానీ రాజుకు లోబడి ఉన్నా కానీ రాజే వీళ్ళకి లోబడే స్థితికి వీళ్ళు తీసుకువచ్చారు. రాజుని ఆజమాయిషి చేసేవారు. కారణం ఏంటంటే వీళ్ళు సొంతంగా సైన్యాన్ని కూడా మెయింటైన్ చేసేవారు. యుద్ధాలకు వీళ్ళ నుంచి కూడా సైన్యాలు తీసుకునేవి. కాబట్టి రాజు వీళ్ళ మీద కూడా ఆధారపడి ఉండేవారండి. అందువల్ల వీళ్ళు సమాజం మీద ఆధిపత్యం వహించారు. అట్ ది సేమ్ టైం పన్నులు వసూలు చేయమంటే వీళ్ళు పన్నులు వేసే హక్కును కూడా సంపాదించుకుంటూ అరాజక పరిస్థితులు చేసి మొత్తం రైతుల్ని విపరీతంగా కేవలం రాజ్య ఆదాయాన్ని పెంచడం కాకుండా వీళ్ళ విలాసాల కోసం కూడా రైతులని పిప్పి చేసేవారండి. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ చాలా చాలా ఘోరాతి ఘోరంగా ఉండేది. వీటికి సంబంధించి ఎన్నో రకాలు ప్రతి వాళ్ళు పన్నులు వేయడమే పనండి. మరి వీళ్ళు పన్నుల కలెక్షన్కి ఆ ల్యాండ్లో ఏం చేసేవారు? రకరకాలైన ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేసుకునేవారు. ఉన్నది వీళ్ళు ఒకళ్ళు, కానీ వీళ్ళ కిందన ఆ భూమి మీద పన్నులు ఆదాయాన్ని పొందడానికి విపరీతమైన ఇంటర్మీడియట్ పర్సన్స్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడంతో ఏమైందండి? వీళ్ళు డానాన్ని పీల్చేసేవారు రైతుల నుంచి. వీళ్ళకి మిగిలింది రైతులకు జీరో. మొత్తం రైతులు ఒళ్ళు గులైపోయింది వీళ్ళ నుంచి, వీళ్ళ ద్వారా కూడా. సో మరి వీళ్ళ సమయం లేదండి, వీళ్ళు చేసేది పని లేదు. వీళ్ళు ఇంత మధ్యవర్తులు నియమించుకుంటూ ఉద్యోగులు కింది స్థాయిలో ఉద్యోగులు నియమించుకుంటూ అధికారం చలాయించి మొత్తాన్ని దేశాన్ని అస్థిరతపరిచేవారండి. అందుకే ఈ వీళ్ళే భూస్వాములు అంటారు. భూస్వామ్య వ్యవస్థ మధ్యయుగ లక్షణం. ముఖ్యంగా ఆర్ఎస్ శర్మ గారు, ప్రముఖ చరిత్రకారు ఆర్ఎస్ శర్మ గారు ఒక ఒపీనియన్ బేస్ చేసుకుంటే మౌర్య ముందు నుంచి దాదాపుగా మౌర్యగా దాని తర్వాత కూడానండి యాక్చువల్గా చెప్పాలంటే మన శాతవాహన పీరియడ్ నుంచి కూడా నెమ్మదిగా ఈ జాడ్యం మొదలైంది అని చెప్పొచ్చండి, మౌర్య యుగానంతరం. ఓకే, తర్వాత ఆన్సర్ అంటే మరి దీన్ని బట్టి మన ఆన్సర్ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ బిట్వీన్ 650 to 1200 AD వాజ్ అన్నాం కదండి. దానికి ఆన్సర్ ఇస్ 1 ఫ్యూడల్, భూస్వామ్యం. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇది JL 2020. The members of which of the following social groups acted as scribes? క్రింది ఏ సామాజిక సమూహాలలోని సభ్యులు లేఖకులుగా వ్యవహరించబడినారు? 1 అంబస్తులు, 2 బోయాస్, 3 గణకులు, 4 కాయస్థులు. ఓకే, సో ఇది చూద్దామండి. ఇప్పుడు ఆల్రెడీ భూస్వామ్యం కోసం చెప్పాం కాబట్టి కొద్దిగా ఇంటర్ రిలేటెడ్గానే ఉంటుంది ఇది కూడాను. దీనికి సంబంధించింది మనకి ఎప్పుడైతే ఆస్థాన ఉద్యోగుల కోసం ఇప్పుడు చెప్పామో ఈ భూస్వాముల కోసం వచ్చిందో కొద్దిగా దగ్గరగానే ఉంటుందండి ఇది కూడాను. ఓకే, మరి రాజ్య ఆదాయం పెరిగింది. ఎలాగా? ట్యాక్సెస్ ఇవన్నీ కూడా రాజు పొందుతాడు. ఆ పొందిన దానికి అలాగే భూదానాలు ఇస్తారు. విపరీతమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి వీటిని భద్రపరచాలి, రికార్డ్స్ని భద్రపరచాలి. అంటే ఒక అకౌంట్ రికార్డ్ అసిస్టెంట్స్ కావాలి, వీళ్ళందరూ కావాల్సి ఉన్నాయి. అలాంటి ఉద్యోగాన్ని మొట్టమొదటగా వీళ్ళు మధ్యయుగంలో ఈ కాయస్థ అనే ఒక కులం కూడా ఆవిర్భవించిందండి. కాయస్థ అనే కులం ఆవిర్భవించింది. మొదట్లో ఇది కులం కాదండి, ఒక ఉద్యోగం. ఇది మొదట్లో బ్రాహ్మణుడు చేసేవారండి. ఇది రాజస్థాన్లో బ్రాహ్మణులు చేసేవారు. వాటితో పాటే వివిధ కులాల్లో ప్రత్యేక హోదా కలిగిన వాళ్ళు చేసేవారు. అంటే బ్రాహ్మణులు మొదట్లో చేసేవారు, తర్వాత ప్రత్యేక హోదా కలిగేవారు చేసేవారు. మరి రాజ ఆదాయం పెరిగింది, అధికారులు పెరిగారు, ఇక్కడ దానాలు పెరిగాయి. మరి వీటి యొక్క వివరాలు ఎవరు పొందుపరచాలి
అంటే వీళ్ళు పొందుపరచాలి. వీళ్ళనే స్క్రైబ్స్, లేఖకులు అనేవారండి. వీళ్ళనే స్క్రైబ్స్, లేఖకులు అనేవారు. ఇది భద్రపరచడం కూడా అంటే ఒక మాట చెప్పాలంటే రికార్డ్ అసిస్టెంట్, అట్ ది సేమ్ టైం దీన్ని మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కైవ్స్తో కూడా పోల్చవచ్చు. భద్రపరచడం కూడా ఉంది కాబట్టి. సో తర్వాత వీళ్ళ ఉద్యోగాల ఎంపిక ఎలా జరిగేదంటే, ఎంపిక సంబంధించి కులాలు, బ్రాహ్మణ కులం నుంచి జరిగేది, తర్వాత శూద్రుల నుంచి జరిగేది, ప్రత్యేకమైన శూద్ర జాతి నుంచి కూడా తీసుకోవడం జరిగిందండి. వాటితో పాటే అనేక రంగాల్లో ప్రాముఖ్యత వహించిన వాళ్ళు కూడా, ప్రత్యేక తరగతుల్లో కూడా వాడి యొక్క ప్రావీణ్యం ఏదైనా ఉంటే వాడిని కూడా తీసుకునేవారండి. ఎంపిక ఈ విధంగా జరిగింది ఈ స్క్రైబ్స్ని. సో ఇవన్నీ రాయడానికి మరి రాజ్యాదాయం పెరిగింది, ఇవన్నీ పెరిగితే రాజు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా భద్రపరచడం అనేది సంబంధించింది. కాయస్థ. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే అది క్రింది ఏ సామాజిక సమూహాల్లోని సభ్యులు లేఖకులుగా వ్యవహరించారంటే కాయస్థులు. ఆన్సర్ ఇస్ 4th one. కాయస్థులు అంటే ఇదండి. నెక్స్ట్ దీనికి కొంచెం దగ్గరగానే ఉంటుందండి. ఇప్పుడు ఇంకొకటి సోషల్ కండిషన్ సంబంధించి, అంటే ఇంతకుముందు మనం ఆరిజిన్ ఆఫ్ రాజ్పుట్స్ సంబంధించి చూసాము, తర్వాత పొలిటికల్ కండిషన్ సంబంధించి చూసాము. ఇదేమో ఈ సోషియో భూస్వామ్య వ్యవస్థ ఎకనామిక్ కండిషన్ సంబంధించి చూసాము. ఇప్పుడు ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చూసామండి. ఇప్పుడు ఇంకా ఒక సోషల్ ఇష్యూకి సంబంధించింది కూడా, సోషల్ కండిషన్ కూడా మనం చూడబోతున్నాము. ఓకే, నెక్స్ట్ వన్. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఇది ది అంత్యజాస్ వర్ దోస్ క్యాస్ట్ విచ్ వర్. అంత్యజులు అనేవారు ఏ కులవారంటే, 1. అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ది ఫోర్ఫోల్డ్ క్యాస్ట్, చతుర్వర్ణ వ్యవస్థలోనికి రానివారు. తర్వాత సెకండ్ వన్, ది లోయెస్ట్ అండ్ డిగ్రేడెడ్ అవుట్ క్యాస్ట్, అట్టడుగున దిగజార్చబడిన వారు. థర్డ్ వన్, ప్రాక్టీషనర్స్ ఆఫ్ సర్టెన్ క్రాఫ్ట్స్ ఆర్ ప్రొఫెషన్స్, చేతి వృత్తులు, వివిధ వృత్తులు చేసి వర్గంలోని వృత్తి పనివారు, చేతి వృత్తులు అనుసరించే వర్గంలోని వృత్తి పనివారు. ఫోర్త్ వన్ ఈజ్ ఆల్ ది అబోవ్, 5 అన్ని. అంత్యజులు అనేది ఇక్కడ మనం చూడవలసిన చాలా ముఖ్యమైనదండి. అది అంత్యజులు అనేవారు ఎవరు, అసలు వీళ్ళకి సమాజంలో ఏ స్థానం ఉంది, వీళ్ళకి ఒక ఈ స్థానం ఏంటి, అసలు ఈ ప్లేస్ ఏంటి, అంత్యజాస్ అనేది చాలా ముఖ్యమైనది. మధ్యయుగ చరిత్రలో ఈ ఒక కులం కూడా చాలా ప్రాముఖ్యత పొందింది. మధ్యయుగ చరిత్రకు సంబంధించి అంత్యజులు అనేది చాలా ముఖ్యమైనదండి. అంత్యజులు పేరులోనే మనకు కనపడుతోంది. అంత్యజులు అనేది మనకి అంటే వర్ణ వ్యవస్థ పరిధిలోనికి రాని వాళ్ళండి. ఓకే, వర్ణ వ్యవస్థ పరిధిలోనికి రాని వాళ్ళు రారండి, వాళ్ళనే అంత్యజులు అంటారు. అంటే వెలివేయబడిన కులాలు. ఓకే, యాక్చువల్గా దీని జాడ్యం మనం కూడా అనుభవిస్తున్నాము. ఈ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసున్నదే. సో మూలం మన మొట్టమొదటిగా భారతదేశం నిజంగా చెప్పాలంటేనండి, మన వేదాల్లో ఋగ్వేదంలో ప్రకారం మనం తీసుకుంటే అసలు ఈ వ్యవస్థలు ఏం లేవండి. ప్రశాంతంగా ఉండే వాతావరణం, ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవడం మాత్రం ఉండేది. మనం కొంచెం దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకే, ఋగ్వేదం సంబంధించి మనం తీసుకుంటే 10వ మండలం, అది కూడా చూడండి. 10వ మండలం అనేది లేటెస్ట్ యాడెడ్. సో 10th mandala of Rigveda mentioned about the origin of Varna system. Okay, so in the Purusha Sukta 10వ మండలంలో, ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తంలో మనకి ఈ వర్ణ వ్యవస్థ ఎలా ఉద్భవించింది అనేది ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, ఋగ్వేదం మొదట్లో ఇది లేదు. కేవలం
రాజులు, పురోహితులు, సాధారణ ప్రజలను మాత్రమే పేర్కొన్నారు తప్పించి కుల వ్యవస్థను కానీ ఎక్కడా చెప్పలేదండి. కానీ ఋగ్వేదం చివరిలో వచ్చేప్పటికి సమాజం నెమ్మదిగా మారుతోంది. 10వ మండలంలో పురుష సూక్తంలో వర్ణ సిస్టమ్, కుల వ్యవస్థ ఏ విధంగా ఏర్పడిందని చెప్తూ ఈ పురుష సూక్తంలో ప్రజాపతి లేదా విరాట్ పురుషుడు నుంచి నోటి నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, అలాగే థాయిస్ నుంచి తొడల నుంచి శూద్రులు, కాళ్ళు పాదాల నుంచి థాయిస్ నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఆవిర్భవించారనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి. ఈ వర్ణ వ్యవస్థ అనేది ఋగ్వేదంలో అంతవరకే. ఎవరు వర్ణం వాళ్ళు, ఎవరు కులం. వర్ణం అంటే అక్కడ అర్థం మన కళ్ళని బేస్ చేసుకుని ఉంది తప్పించి ఇంకేం కాదండి. అక్కడ కులం అనేది తర్వాత ఈ జాడ్యం పెరిగిపోవడం జరిగింది. ఓట్ బ్యాంక్ జాడ్యం అయిపోయింది. ప్రస్తుతం జరుగుతుందంతా ఇది బేస్ చేసుకున్నానండి. ఓకే, మరి ఇక్కడ ఎక్కడా కూడా అంటెజిబిలిటీ కానీ అస్పృశ్యత అనే మాటలు కానీ ఎక్కడా రాలేదు. అంటే మన దేశం స్వచ్ఛమైన జాతులు ఉన్నాయి. మన వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో ఉండే విధంగానే మన వేదాలు రూపొందించబడ్డాయి. కానీ తర్వాత కాలంలో స్వార్థం కోసం మార్చుకుంటూ వ్యవస్థలనే మార్చుకున్న వాళ్ళే సమాజంలో ఉన్నారండి. సో మన చరిత్ర కూడా ఆ విధంగానే అనుకూలంగా ఎలా మలిచింది అనేది వివరిస్తుందండి మన చరిత్ర. ఓకే, సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి అస్పృశ్యత, అంటెజిబిలిటీ అని లేదు. అంటే నలుగురు ఆవిర్భవించని చెప్పాము. మరి ఈ 5th ఫోల్డ్ సిస్టమ్ దాన్నే ఇంప్యూర్ అంటున్నాం. ఓకే, మలినమైనది అనేదిగా చెప్తున్నారు. దీన్నే అస్పృశ్యత అంటున్నారు, అన్టచబుల్ అంటున్నారు. ఓకే, అస్పృశ్యత ఎక్కడ ఋగ్వేదంలో ఎక్కడ చెప్పలేదండి. రాబోయే కాలంలో ఇవి మారిపోతూ యాక్చువల్గా ఇవి అబోరిజినల్ జాతులు, ఆటవిక జాతులకు సంబంధించింది మొదట్లో. ఎందుకంటే దూరంగా ఉంటారు నిషాదులు, లేదంటే వేటగాళ్ళు, వీళ్ళందరూ దూరంగా ఉంటారు సమాజంలోనూ. వీళ్ళని దూరం పెట్టి శుభ్రత ఉండదు అన్న ఉద్దేశంలో వాళ్ళని దూరం పెట్టడం జరిగిందండి అప్పట్లోనూ. అదే ఈ పదానికి మనం మొట్టమొదటిగా అస్పృశ్యత అనే పదాన్ని టచ్ చేసింది, చెప్పింది ఒక మనకి విష్ణు ధర్మశాస్త్రం అండి. విష్ణు ధర్మ శాస్త్రం అంటే ధర్మశాస్త్రాల్లో అస్పృశ్యత అనేది టచ్ చేయడం జరిగింది. అన్టచబుల్ అనే పదాన్ని విష్ణు ధర్మశాస్త్రం. ఓకే, తర్వాత మనకి ఇంకా రాను ఇంకా సమాజంలో ఇంకా దూరం పెట్టడం జరిగిందండి. చాలా రకరకాలైన వృత్తులు చేసే వాళ్ళని. అలాగే మను ధర్మశాస్త్రం, మనువు 15 రకాలు పేర్కొనడం జరిగింది. అంత్యదుల్ని అంటారండి. అంత్యదుడు లేదా అంత్య, ఓకే, అని హీన అనే ఒక జాతిని, అంత్యదుడు అనేది అనేక జాతుల్ని వెళ్ళి అంత్యదుడు, అంత్య సమాజానికి కింది స్థాయిలో ఉండేవారు. అంటే ఈ వీళ్ళు పై స్థాయి వాళ్ళు ఏ పనులైతే చేయరో అవి ఈ అంత్యదుడు చేస్తారు. లైక్ దట్ మనకి వేటగాళ్ళు, చర్మకారులు, తర్వాత ఇలాగ రకరకాలుగా. ఈవెందో నటులను కూడా తర్వాత కాలంలో కలిపేశారండి. అలాగే వేటగాళ్ళు వీళ్ళందరినీ కూడా దొమ్మరి, సో ఈవెందో స్కావెంజర్స్ అంటే ఊడ్చే వాళ్ళని, తర్వాత మలినాలను వ్యర్థాలను తీసేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఈ అస్పృశ్యతలోకి కలపడం జరిగిందండి. సో ఇది జాడ్యం మనకి మధ్య భారతదేశ చరిత్ర వచ్చేప్పటికి విపరీతంగా పెరిగిపోయింది. అనేక రకాల జాతులు వీళ్ళకి ఇందులో యాడ్ అయిపోయింది. ఈ జాతుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి ఈ 15 హీన జాతుల్ని మన ధర్మశాస్త్రం చెప్పినప్పుడు అంత్యద లేదంటే వీళ్ళే వాహ్య హీన అనే పదాలు ఉపయోగించడం జరిగిందండి. వీటిలో ఆదం కులాలు 5వ స్థాయి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్ సేమ్ టైం మనకి వీళ్ళ గురించి వివరాలు ఇంకా ఎవరైనా ఇచ్చారా అంటే వీళ్ళు మనువు విష్ణు ధర్మశాస్త్రాలు చెప్పినవి. అలాగే ఫారినర్స్ అకౌంట్స్ కూడా ఉన్నాయండి. ఫారిన్ అకౌంట్స్లో మనకి పాహియాన్, ఈయన గుప్తుల కాలంలో వచ్చాడండి. పాహియాన్ చైనా యాత్రికుడు. ఈయన వచ్చినప్పుడు భారతదేశంలో విపరీతంగా అంటెజిబిలిటీ ఉంది. వీళ్ళు గ్రామ బహిష్కార ప్రదేశాల్లో గ్రామాలకి ఆవులు ఉండేవారు, పట్టణాలకు ఆవులు ఉండేవారు. వచ్చేటప్పుడు కర్రని నేల మీద కొట్టి వచ్చేవారు అనేది పాహియాన్ తెలిపాయండి.
అంత ఘోరాది ఘోరంగా ఉండేది పరిస్థితి అనేది మనకి ఇక్కడ చెప్తోంది. వాటితో పాటే మనకి హుయాన్ సాంగ్ అంటే హర్షుని కాలంలో భారతదేశాన్ని విజిట్ చేసిన హుయాన్ సాంగ్ ఈయన కూడా సేమ్ అదే చెప్తూ కొన్ని జాతులను కూడా ఆయన చెప్పడం జరిగిందండి. చేపలు పట్టేవాళ్ళు, అలాగే దొమ్మర్లు, అలాగే ఉరి తీసేవాళ్ళు, తలాన్లు అంటాం, ఉరి తీసేవాళ్ళు, అలాగే స్కావెంజర్స్, ఇలాంటి వాళ్ళు కూడా జాతులు ఉన్నాయి. ఈవెన్ దో రజకులు, చాకలి వాళ్ళు, తర్వాత నటులు కూడా ఇందులో కలిపేయడం జరిగిందండి. ఇలాంటి వాళ్ళని కూడా అస్పృశ్యులుగా చూసేవారు సమాజం అనేది చెప్తారు. వీళ్ళనే అంత్యజులు అంటారండి. అంత్యజ ఇది మిడివల్ పీరియడ్, అల్యూమినియం పీరియడ్ విపరీతంగా పెరిగిపోయింది. దాదాపుగా కులాలు విభజన జరిగిపోయి దేశ అనైక్యతకు కూడా దారి తీసే విధంగా తయారైపోయింది. కులం అనేది కేవలం వృత్తిని చేయడానికి ఉండేది, ప్రస్తుత సమాజంలో ఒక ఓట్ బ్యాంక్ ఆయుధంగా మారిపోయింది ఇది. ఓకే, సో ఆన్సర్ ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి చతుర్వర్ణ వ్యవస్థలోనికి రాని వాళ్ళు అన్నంగా ఇప్పుడు అంత్యజాస్ వర్ దోస్ క్యాస్ విచ్ వర్ ఒకటి చతుర్వర్ణ వ్యవస్థలోనికి రాని వాళ్ళు చెప్పాం కదా, ఫిఫ్త్ ఫోల్డ్. తర్వాత లోయెస్ట్ అండ్ డిగ్రేడెడ్ క్యాస్ట్ అట్టడుగున దిగదాచబడిన వాళ్ళు చెప్పాము ఇప్పుడు. అలాగే ప్రాక్టీషనర్స్ ఆఫ్ సర్టెన్ క్రాఫ్ట్స్ ఆర్ ప్రొఫెషన్స్ చెప్పాము, దొమ్మర్లు కావచ్చు, చర్మకారులు చెప్పాము ఇది. కాబట్టి ఆల్ ది అబౌవ్, నాలుగోది ఏంటంటే ఆల్ ది అబౌవ్. అన్ని ఇక్కడ ఇచ్చిన బిట్లో అన్నీ కూడా కరెక్ట్ అండి. ఆల్ ది అబౌవ్ ఇస్ కరెక్ట్. సో ఇప్పటికి మనకి పొలిటికల్ సిస్టమ్, అలాగే ఎకనామిక్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కండిషన్స్కి ఈ 5 బిట్లో మనం చూసాము. అలాగే నెక్స్ట్ మనం క్లాస్లో రిమైనింగ్ మనం లిటరరీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం మిడివల్ పీరియడ్లో, ఎర్లీ మిడివల్ పీరియడ్లో లిటరరీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.